హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో టీఏ పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో చిన్న అప్డేట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు జిల్లాలకు సంబంధించి హోంగార్డులకు సంబంధించినటువంటి వేతనాలు అనేది విడుదల. ఎందుకంటే చాలామంది ఉద్యోగులకు సంబంధించి జీతాలు అనేది చాలా లేట్గా పడుతుందని చెప్పేసి సో ఇక 8 జిల్లాలకు సంబంధించి ఆ వేతనాలు పడ్డాయన్నమాట. 22 రోజులైనా 8 జిల్లాల హోంగార్డులకు వేతనాలు ఇవ్వలేదంటూ సో ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ డబ్బులు అనేది వారి అకౌంట్లో అయితే పడ్డట్టు అయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఉద్యోగులకు సంబంధించి మొత్తం ఇంకా మనకు 9,000 కోట్ల బాకీ అయితే ఉన్నారనమాట. సో ప్రభుత్వం హామీ ఇచ్చారనమాట. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు బాకీ పడడం మాట వాస్తవమే, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే బాగాలేదు. సో అప్పులకు వడ్డీ కట్టేందుకు పైసలు ఈ రకంగా పెండింగ్లో బిల్లులు ఒకేసారి అనేది రిలీజ్ చేయలేమని చెప్పేసి సో ఇక వాయిదాల పద్ధతిలో నెలకు ఇలా 700 కోట్ల వరకు విడుదల చేస్తామని చెప్పారు. ఇలా ఏడాదిలో పెండింగ్ బిల్లు మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఏడాది తర్వాత ఇక రెగ్యులర్గా ఇస్తామని ఇందుకు సంబంధించి ఉద్యోగుల జేఏసీ నేతలకు సర్కారు కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 4 నెలల్లో దాదాపు 2,800 కోట్లు క్లియర్ చేయాల్సి ఉండగా సర్కారు ఇంతవరకు పైసలు అనేది రిలీజ్ చేయలేదన్నమాట. సో వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు 9,000 కోట్లు అయితే ఉన్నాయి. ప్రతి నెల 100 కోట్లు దీనికి అదనంగా వచ్చి చేరుతున్నాయి అన్నమాట. సో ఇక ప్రధానంగా ఇందులో వచ్చేసి జీపీఎఫ్, రిటైర్మెంట్ బిల్లు ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి. ఉద్యోగులకు జీతాలు తప్ప ఏ ప్రయోజనం అయితే అందడం లేదని చెప్పేసి సో మొత్తం మీద కొంతకాలం క్రితం 180 కోట్లు పెండింగ్ బిల్లు మాత్రమే విడుదల చేశారు, మిగతావి అయితే పక్కన పెట్టేశారని చెప్పేసి అప్డేట్స్ వచ్చాయి. ఇక పాత పిఆర్సీ గడువు ముగిసిన జూలై 1కి 2 ఏళ్ళు దాటిందనమాట. కమిటీ రిపోర్ట్ను తెప్పించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి పిఆర్సీ సో ఇందుకు సంబంధించి ఉద్యోగుల సమస్యలను ఐఏఎస్ అధికారుల కమిటీ కూడా ప్రశ్నిస్తున్నారన్నమాట. 5 డిఏలు పెండింగ్లో ఉంటే ఇప్పుడు వచ్చి 3 డిఏలను పిఆర్సీలో కలపనున్నారు. సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఇక మరో జేఏసీ నేత ముఖ్యంగా ఒక డిఏ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. హెల్త్ కార్డులు ఇస్తామన్నారు, విధి విధానాలు రూపొందిస్తామన్నారు. ఇక దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టలేదు. సంబంధించి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని సో ఇక రోగాలు వస్తే లక్షలు ఖర్చు పెడుతున్నాయని, ఇక మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు కుప్పలుగా తెప్పలుగా పెండింగ్లో ఉన్నాయి, వాటినైనా రిలీజ్ చేయాలనే విధంగా 15 నెలల్లో 2 డిఏలు ఇచ్చి చేతులు అనేది దులుపుకున్నారని చెప్పేసి సో ఇక వీటిని పరిష్కారం చేసే దిశగా డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక జేఏసీ సమావేశంలో అయితే సో మొత్తం మీద ఇందులో వచ్చేసి ఎజెండాగా సమావేశం అయితే జరిగింది. ఇందులో పెండింగ్ బిల్లులు పరిష్కారం, సస్పెండ్ చేసిన ఉద్యోగుల సమస్యలతో పాటు జేఏసీ సర్కారు ముందుంచిన 57 డిమాండ్లు, 200లకు పైగా ఉన్నటువంటి సమస్యలు అయితే చర్చించారు. ఈ సమస్యలు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండడం, 17 నెలల పరిష్కారం కాకపోవడంతో చర్చ అయితే జరిగిందనమాట. సో ఇందుకు డిమాండ్ అయితే ప్రభుత్వాన్ని చేయడం జరిగింది. ప్రతి నెల కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మొత్తం మీద ఇక 5 పెండింగ్లో ఉంటే ఇప్పుడు ఇచ్చి 3 డిఏలు పిఆర్సీలో కలపనున్నారు. సో ఇక మొత్తం మీద డిఏలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర సమస్యలు కావచ్చు, వాటిపైన అంటే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం జరిగింది. మరి ఈ నెల 28వ తారీఖున మీటింగ్ అయితే క్యాబినెట్ మీట్ అయితే ఉంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏందనేది చూడాలి. మరి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో అందిస్తామండి.